హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్‌సి గురు. ఈరోజు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. సో, 18థ్ జూన్ రోజు మనం ఈరోజు 3 క్వెషన్స్ సాల్వ్ చేయబోతున్నాము. ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాం. ఇఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్సర్సైజెస్ హిస్ పవర్ యాస్ ప్రొవైడెడ్ అండర్ ఆర్టికల్ 356 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ స్టేట్, దెన్ the assembly of the state is automatically dissolved. The powers of the legislature of that state shall be exercisable by or under the authority of parliament. Article 19 is suspended in that state. The president can make laws relating to that state. సో, ఇక్కడ మీరు చూస్తున్న క్వెషన్ ఇప్పుడు యాక్చువల్‌గా మన దగ్గర ప్రెసిడెంట్ రూల్ ఎక్కడ ఉంది అన్నది కూడా కామెంట్స్‌లో పెట్టండి. రైట్? ఈ క్వెషన్ ఏదైతే ఉందో ఇది 2018 క్వెషన్ పేపర్ మన ప్రిలిమ్స్ క్వెషన్ పేపర్‌లో వచ్చిన క్వెషన్ అండి. రైట్? సో, ఇప్పుడు అట్ ప్రెజెంట్ ప్రెసిడెంట్స్ రూల్ ఎక్కడ ఉంది అని కామెంట్స్‌లో పెట్టండి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఈ క్వెషన్‌ని రైట్‌గా ఆన్సర్ చేయగలిగారా లేదా కూడా కామెంట్ చేయండి. ఓకే? సో, ఒక్క నిమిషం వీడియో పాజ్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఇక్కడ స్టేట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్‌గా డిసాల్వ్ అయిపోతుంది అంటున్నారు. కాదండి. ఆటోమేటిక్‌గా అయితే డిసాల్వ్ అవ్వదు. రైట్? లెజిస్లేచర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పార్లమెంట్ ఎక్సర్సైజ్ చేస్తుందన్నమాట. సో, బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో, ఆన్సర్ చూడండి. బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ ఏంటో చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ద బహ్మనీ సుల్తానేట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో, బహ్మనీ సుల్తానేట్ గురించి కరెంట్ అఫైర్స్‌లో రీసెంట్‌గా వచ్చింది. రైట్? సో, దీనికి సంబంధించి స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ఇట్ వాస్ ఫౌండెడ్ బై అలావుద్దీన్ హసన్ బమన్ షా ఆఫ్టర్ రివోల్టింగ్ అగెయిన్స్ట్ ద ఢిల్లీ సుల్తానేట్. The capital of the Bahmani Sultanate was initially at Gulbarga and later shifted to Bidar. The Bahmani rulers were known for their patronage of Persian literature and architecture అంటున్నారు. రైట్? సో, ఈ మూడిటిల్లో ఏ ఏ ఆప్షన్స్ కరెక్ట్ అన్నది ఒక నిమిషం వీడియో పాజ్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఈ బమని సుల్తానేట్ ఏదైతే ఉందో ఇది 14థ్ సెంచరీలో సౌత్ ఇండియాలో వచ్చిన సుల్తానేట్ అన్నమాట. రైట్? సో, ఇదెలా వచ్చింది? ఢిల్లీ సుల్తానేట్‌తో రివోల్ట్ అయిన తర్వాత. రైట్? క్యాపిటల్ వచ్చేసి ఫస్ట్ గుల్బర్గాలో ఉంది. తర్వాత దీన్ని బీదర్‌కి షిఫ్ట్ చేశారు. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ వెల్ నోన్ ఫర్ అక్కడ పర్షియన్ లిటరేచర్ కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు. ఇట్స్ వెరీ వెల్ నోన్ ఫర్ థాట్ అన్నమాట. సో, 3 ఆన్సర్స్ కూడా కరెక్టేనండి. సో, డి ఈస్ ద రైట్ ఆన్సర్. 1, 2 అండ్ 3. Okay. Next question. Which of the following countries share a border with the Caspian Sea? సో, కాస్పియన్ సీతో ఏ కంట్రీస్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి అంటున్నారు. రైట్? సో, ఇప్పుడు బేసిక్‌గా ఈ క్వెషన్ ఎందుకు అడిగాను అంటే మనకి ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్యన వార్ స్టార్ట్ అయింది కదా! సో, ఇరాన్ యొక్క జియోపాలిటికల్ న్యూస్ అంతా కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఆ విధంగా చూస్తే ఇక్కడ ఉన్న ఆప్షన్స్‌లో ఏవేవి కాస్పియన్ సీతో బోర్డర్‌ని షేర్ చేసుకుంటున్నాయి అన్నది కూడా మీరు తెలుసుకోవాల్సిన యాస్పెక్ట్. కాస్పియన్ సీ గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. రైట్? సో, ఆన్సర్స్ ఒక నిమిషం వీడియో పాజ్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇరాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అజర్బైజాన్, టర్క్మెనిస్తాన్ అండ్ రష్యా ఇవన్నీ ఇచ్చారు. రైట్? సో, ఉజ్బెకిస్తాన్ ఒక్కటి వదిలేసి మిగతా అన్ని కంట్రీస్ కూడా మన కాస్పియన్ సీతో బోర్డర్‌ని షేర్ చేసుకుంటాయి. ఓకే. సో, ఆన్సర్ బి ఈస్ కరెక్ట్ హియర్. 3 ఒక్కటే వదిలేసి. సో, యూపీఎస్‌సి ఇలాంటి ట్రిక్కీ క్వెషన్స్ అడుగుతుంది. 3ని ఎక్కువ సార్లు రిపీట్ చేసి మనం ఏమనుకుంటాం ఓకే మేబీ సమ్‌టైమ్స్ మనం గెస్ వర్క్ కూడా చేస్తాం కదా! 3 ఉండొచ్చేమో, ఇంకేదన్నా మనము ఐడెంటిఫై చేయాల్సుందేమో అని మనం అనుకుంటాం. కానీ కాదండి. రైట్? సమ్‌టైమ్స్ మనకి నాలెడ్జ్ అనేది చాలా బావుండాలనమాట. క్లారిటీ మనకుండాలి. రైట్? సో, దట్స్ ఇట్ అండి. మ్యాప్ పైన ఈ క్వెషన్ చేసాం ఈరోజు. సో, దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. ఆల్ ది బెస్ట్.